హాయ్ అండి. శివమౌర వైబ్స్ ఛానల్‌కి మళ్ళీ స్వాగతం. సో, మనం ఇవాల్టి నుంచి 30 డేస్ వరకు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి, కార్తీక పౌర్ణమి 30 డేస్ పారాయణం ఏదైతే ఉందో, ప్రతిరోజు అందరం కలిసి చేసుకుందామండి. సో, నేను ప్రతిరోజు ఏ రోజు పారాయణం ఆ రోజు నేను వీడియో గూడా రిలీజ్ చేస్తానండి. ఎవరైతే కొత్తగా చేస్తున్న వాళ్ళున్నారో, లేకపోతే ఎవరైతే చదవలేని అంటే కూర్చొని చదవలేము, జస్ట్ వింటాము అనేవాళ్ళున్నారో, అలాగే ఎవరైతే పిల్లలున్నారో, ఫస్ట్ టైమ్ చదువుతున్నారు, వాళ్ళందరూ నాతో పాటు కలిసి చేయొచ్చండి. నేను స్లోగా చదువుతూ ఉంటాను. నేను ఒక్కసారే చేశానిది. సో, నేను మళ్ళీ చేస్తున్నాను. సో, నేను గూడా కొంచెం స్లోగా చదువుతూ ఉంటాను కాబట్టి, నాతో పాటు ఎవరన్నా స్లోగా చెప్తే వినాలనుకునే వాళ్ళు, అలానే నాతో పాటు ఫస్ట్ టైమ్ చదువుతున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా చిన్నగా చదివితే నేను ఆ తెలుగుతో నేను చిన్నగా చదువుతా అనుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు చదవచ్చండి. అలానే వినొచ్చండి. సో, అందరం కలిసి 30 డేస్ పారాయణం చేసుకుందాము. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఈ పారాయణం విషయంలో పాటించే నియమాలేవైతే ఉన్నాయో, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండటం, సాయంత్రం దీపం పెట్టుకొని ఉపవాసం విరమించడం అలాంటివుంటాయి. కొంతమంది వయసు రీత్యా, లేకపోతే ఆరోగ్య రీత్యా, లేకపోతే చిన్న పిల్లలు, లేకపోతే స్కూల్‌కెళ్ళే పిల్లలు, కాలేజ్‌కెళ్ళే పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి చదవాలని ఉంటది. కానీ, ఈ రూల్స్ అన్నీ పాటించకపోతే చదవద్దు అని అట్లా ఏముండదండి. ఆల్రెడీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, గురువుగారు వాళ్ళే చెప్పారనమాట. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం కాదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటము అని చెప్పారు. ఉపవాసం చేయలేక, ఒకవేళ చేయలేకపోతే దాంతో కడుపు మార్చుకొని ఇబ్బంది పడుతూ అలా చెయ్యకండి. ఉత్సాహం లేక, బలం లేక దైవ నామస్మరణ చేసుకోవటం చేయలేక ఉండటం కన్నా, మనకెంత కావాలో అంత తిని ఆ దైవ నామస్మరణ చేసుకోవటము, దైవానికి దగ్గరగా ఉండటం, దైవానికి సంబంధించి తలుచుకోవటము, పూజ కా పూజకు సంబంధించిన పనులు చేసుకోవటము, అలాంటివేవైనా అండి. లేకపోతే దేవుడి 108 నామాలు చదువుకోవటం, ఏదైనా దేవుడికి దగ్గరగా ఉండటం ఉపవాసం అండి. ఎవరన్నా అది చేయలేని వాళ్ళుంటే ఫోర్స్ చేసుకోకండి. మీ ఆలోచనలో గానీ, మీ ప్రవర్తనలో గానీ, మీ మనసులో గానీ ఎదుటి వాళ్ళకి హాని కలిగించాలి అన్న ఒక ఆలోచన అనేది లేకపోతే చాలండి. మీరు ఎలా చేసినా దేవుడు మీ పూజ స్వీకరిస్తాడు. నేను అదే గట్టిగా నమ్ముతాను. సో, వీటిలో ఉన్నవి ఏవైనా చేయలేకపోతే ఇవి చేయలేకపోయాను అనుకోవద్దు. అలాగే దీపం ఎలా పెట్టాలి, ఎన్ని ఒత్తులెయ్యాలి, వీటన్నిటి గురించి ఆల్రెడీ గరికపాటి గారు, చాగంటి గారు చెప్పారండి. మన మనసులో ఏముందో అదే ప్రధానము. మనం దేవుడికి దగ్గరగా ఉండటం, దేవుడి గురించి ఆలోచించటం, దేవుడిని తలుచుకోవటమే ప్రధానము. ఇవన్నీ కాదు అని ఆల్రెడీ చెప్పారు. సో, ఏదైతే ముఖ్యమైందో దానికే మనం ప్రాధాన్యం ఇస్తూ, మిగిలినవేవన్నీ చేయలేకపోయాము అని బాధపడకుండా ఎంత వీలైతే అంత దేవుణ్ణి స్మరిస్తూ, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనం పారాయణం స్టార్ట్ చేద్దామండి. మొదటి రోజు పారాయణం. ముందుగా గణేశుని ప్రార్థనండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సంపూర్ణ కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. శ్లోకము. వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట. పూర్వం నైమిషారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి సంతుష్టుణ్ణి చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి, శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించియున్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీ కృష్ణ పరమాత్మనుచే పద్మపురాణములోను ఈ కార్తీక మాస మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. ముందుగా
స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వివరిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికెంత ద్రవ్యం కావాలన్నా ఇస్తాను. కాని సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములలో సర్వ మాసముల కంటెను కార్తీక మాసం అత్యంత మహామహాన్వితమైనదని, తత్వాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు గదా. ఆ నెలకంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేసుతూ ఇలా ప్రవించినాడు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను విను. ఓ విదేహా, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణముతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పౌర్ణమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా శ్లోకము. సర్వ పాపహరం పుణ్యవ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదరా, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీకమందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమర్షణ మంత్రజపంతో బొటనివ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోసెళ్ల నీళ్లను గట్టు మీద జిమ్మి తీరము చేయాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్ష తర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందనం గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయములో గాని విష్ణువాలయములో గాని యథాశక్తి దీపాలని పెట్టి అక్కడే స్వామిని ఆరాధించి భక్షభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి.
వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించే వారికి ఈ రోజు చేసే పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందులో ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతనిధి 6 రకాలుగా ఉండును. ఉపవాసము, ఏకభక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అనగా ఉపవాసముతో గడిపి సాయంకాలము శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరము తులసీ తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యము. ఈ వ్రతమాచారము వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనాంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండేది. ఈమెకి గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కాముకురాలిగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఈ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది పాటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది. పైగా ఆమెకి ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు గాని ఏనాడు ఆమెని శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించేవాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రుడైయున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి
ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు చార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలో రక్తం పలుచబడటంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుల్లు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపజేశారు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్టేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమునుగాని చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తరువాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమందుంట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనాంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులలో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తున పడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యబెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తురుపోతూనే ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణసంకరానికి కారకురాలైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. ఇటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావటం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టితో తెలుసుకొని, సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష వేళ వరకు పస్తున ఉండి నా చేత విడువబడిన బలి భక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమాన వ్రతములలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరాని అయి ప్రకాశమానహార వస్త్ర విభూషిత అయి పితృదేవతా సమన్విత అయి కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయి అయి ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పటం ఆపాడు. మొదటి రోజు పారాయణము సమాప్తము. మొదటి రోజు పారాయణం అయిపోయిందండి.
నేను గూడా మీకు చెప్పినట్టే ఇదే సెకండ్ టైమ్ చదువుతున్నాను గాబట్టి, స్లోగా అక్కడక్కడ ఆగుతూ చదివాను. ఎక్కడైనా తప్పులు, దొర్లుంటే క్షమించండి. ఏదైనా తప్పులు ఎక్కడ నుంచి చదువుతుంటే కింద నాకు కమెంట్‌లో పెట్టండి. నాకు అర్థమవుతది. సో, నేను నెక్స్ట్ టైమ్ అది కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. రేపు రెండవ రోజు పారాయణంతో కలుద్దామండి. సో, ఈ కథలో చెప్పినట్టు నేను మొదట్లో చెప్పినట్టు ఈ కథలో గూడా ఉంది. చేయలేని వాళ్ళు కొన్ని లెవెల్స్‌లో ఇచ్చారండి. మీరు పూర్తిగా ఉండలేకపోతే వేరేలా కొంచెం ఉండి చేయొచ్చు అని అట్లా ఇచ్చారు ఉపవాసానికి సంబంధించి. దయచేసి చదివి ఆచరించండి. మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండలేక కడుపు మార్చుకొని అనారోగ్యం పాలవ్వద్దు. రెండో విషయం ఇంకోటి కూడా రాసారండి. అది గర్ల్స్‌కి మాత్రమే కాదు, ఆడపిల్లలకి మాత్రమే కాదండి. లింగంతో సంబంధం లేకుండా అంటే అబ్బాయితో అమ్మాయి అని సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చండి ఇది. సో, కేవలం ఇంట్లో అమ్మాయిలనే పూజ చెయ్యి అని కాకుండా, అబ్బాయిలను కూడా స్టార్ట్ చేయండి. నేర్పిచ్చండి. చిన్న చిన్నగా పూజ ఎట్లా చేయాలి? ఇది చదవకపోయినా పర్లేదు. జస్ట్ వినిపిచ్చండి. వినటం నేర్పిచ్చండి పోనీ. అట్లా అయినా స్టార్ట్ చేయండి. అలానే ఈ పారాయణం ఎప్పుడు చేయాలనే క్వెషన్ గూడా రావచ్చు. అది మన ఇష్టమండి. మీకు కుదిరితే మార్నింగు, లేకపోతే మధ్యాహ్నం, లేకపోతే సాయంత్రము. ఎప్పుడు కుదిరితే అప్పుడు చదువుకోండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు వినండి. సో, మనం మనసుతో దాన్ని చేయటం ఇంపార్టెంట్. కానీ ఎప్పుడు, ఏంటి అని కాదు గాబట్టి, సో, అది ఎప్పుడు చేయాలంటే మీకెప్పుడు కుదిరితే అప్పుడు ప్రశాంతంగా కూర్చొని వినటం, ప్రశాంతంగా కూర్చొని నాతో పాటు చదవటం లాంటిది చేయండి. ఈ రికార్డ్ పెట్టుకొని చదువుతూ ఉండండి. ఒకవేళ బాగా వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను క్షమించండి. నేను సెకండ్ టైమ్ చదువుతున్నాను. సో, తప్పులు ఉండుంటాయి. తప్పులు దొర్లితే నన్ను క్షమించండి. నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. అందరూ సంతోషంగా ఉండండి. ఫ్యామిలీస్‌ని మంచిగా జూసుకోండి. ప్లీజ్ అండి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ జేయండి. ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దామండి. ఓం నమః శివాయ. థాంక్ యూ.